హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు దొండకాయ క్యాజునట్ ఫ్రై కర్రీ చేయడం నేర్చుకుందాం. ఇది చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా దొండకాయలు తీసుకొని మనం కడిగి ఉంచుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకోవాలండి. ఇది నేను వెజిటబుల్ కట్టర్ ఆన్లైన్లో కొనుక్కున్నాను. దీంతో కొంచెం ఈజీగా అవుతుంది. దొండకాయలు కానీ బెండకాయలు కానీ అలాంటివి కొంచెం ఈజీగా కట్ చేయొచ్చు. మనం కొంచెం టైం తగ్గుతుంది మనకి కట్ చేయడంలో. అలాగే ఒక 2 ఉల్లిపాయలు కూడా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కళాయి వేడి చేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రై కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు కలిపినవి 1 టీ స్పూన్ వేసుకొని వేపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు పచ్చిది వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతుండగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి కలుపుకోవాలి. అలాగే కరివేపాకు 2 రెబ్బలు వేసుకోవాలి. ఇవి కలుపుతూ వేపాలి. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న దొండకాయ ముక్కలు ఇంట్లో వేసుకొని కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి కాసేపు. మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉడికే వరకు మనం మూత పెట్టి తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం 1 టీ స్పూన్ వేసి కలుపుకోవాలి. ఉప్పు కారం వేసాక ఒకసారి బాగా కలపాలి. కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసి కలుపుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలిపి మూత కాసేపు పెట్టి ఉంచుకుందామండి, ఇది దగ్గర పడే వరకు. ఇప్పుడు దొండకాయలు బాగా ఉడికి వేగిపోయి కూడా కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది, చూసారా? ఇప్పుడు మనం ఆల్రెడీ వేపి ఉంచుకున్న జీడిపప్పు ఇందులో కలుపుకోవాలండి, 1 అరకప్పు. నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను జీడిపప్పు వేపడం.
మీరు ముందుగా వేపి జీడిపప్పును ఒక అరకప్పు పక్కన ఉంచుకొని తర్వాత ఫైనల్గా అది కలుపుకోవాలండి ఆఖరిలో. ఇప్పుడు కర్రీ దించే ముందు కొత్తిమీర కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెరీ టేస్టీ దొండకాయ క్యాష్యూ నట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. Thank you for watching. Please do like, share and subscribe my channel.